డోంట్ లెట్ యువర్ లైఫ్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భావోద్వేగాల పైన ఆధారపడితే మన జీవితం అట్లే వెళ్ళిపోతుంది. మన భావోద్వేగాలు చాలా మోసకరమైన, అందుకని దేవుడు అంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలిగినది. అంటే నిజంగానే వ్యాధి. ఒకరోజేమో చప్పట్లు కొడుతూ హ్యాపీగా ఉంటాము, ఒకరోజేమో అందరితోటి అంతా కూడా బాగుంటుంది, ఇంకో రోజేమో ఏడుస్తూ 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 ఉంటాం. ఇంకో రోజేమో ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, మరుసటి రోజు వారిని చూస్తే ఎక్కడ లేని కుళ్ళు, ఎక్కడ లేని అసేత, ద్వేషం. అంటే యు సీ హౌ ఫాస్ట్ అవర్ మైండ్ చేంజెస్, హౌ ఫాస్ట్ అవర్ ఎమోషన్స్ కీప్ చేంజింగ్. అందుకే నీ హృదయం అన్నిటికంటే దానిపైన ఆధారపడి నా జీవితం ఉండాలంటే వ్యర్థమవుతుంది. దేవుని పైన ఆధారపడిన జీవితమే సురక్షితమైన జీవితము. మన హృదయము ఇక్కడ యోబుని చూసినట్లయితే ఒకప్పుడు అక్కడేమో నేను అసలు చచ్చిపోతే బాగుండు అంటాడు, ఇక్కడేమో ఏమంటాడంటే నేనే చూస్తాను నా దేవుడు విమోచకుడని, నా శరీరముతో నేనే దేవుని చూస్తాను, ఎవరు కాదు నా కళ్ళారా నేను చూస్తాను. అక్కడేమో దేవుడు నాకు మోసం చేస్తాడు, అన్యాయం చేస్తాడు అంటున్నాడు, ఇక్కడేమో నా దేవుడు నా విమోచకుడు. దట్ ఈస్ హౌ వీ పీపుల్ ఆర్, వీ హ్యూమన్ బీయింగ్స్. ఈ శరీరాలు మనమందరం కూడా ఇట్లనే ఉంటామండి. అందుకే నేను ఎప్పుడూ అంటాను, మనుషులు మీ గురించి మంచి మాట్లాడితే ఎగిరిపోకండి. మనుషులు మీ గురించి చిన్నగా మాట్లాడి తక్కువగా మాట్లాడితే మీరు కృంగిపోకండి. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు రెండు స్వభావాలు ఉంటాయి. ఎప్పుడు ఇదే చెప్తాను, నాకు ఎప్పుడు ఇది ఇట్ ఈస్ లైక్ అ కోట్ ఫర్ మై లైఫ్. ఐ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ పీపుల్స్ కమెంట్స్ బికాస్ పీపుల్ కీప్ చేంజింగ్ లైక్ దిస్. ఇట్లా మారిపోతూ ఉంటారండి. యేసు ప్రభుని అంతమంది వెంబడించిన వ్యక్తులు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వర్ధలింపజేసి వాళ్ళకి ఆహారాలు పెట్టి స్వస్థతలు చేసి చచ్చిపోయిన వారిని లేపి విడిపించి దయ్యాల నుండి రోగాల నుండి విడిపించిన తర్వాత ఏ మనుషులైతే దీవెనలు పొందుకున్నారో, ఏ మనుషులైతే మేలు పొందుకున్నారో, ఏ మనుషులైతే ఈయన దేవుని కుమారుడు అన్నారో, పిలాతు దగ్గర యేసుని నిలబెట్టిన తర్వాత ఆ మనుషులు ఏమన్నారు తెలుసా? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేశారంట. ఆ కేకలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఆ కేకలే గెలిచినాయంట. వారి కేకలే గెలిచినాయి. ఇంకా పిలాతు ఏం చేస్తాడు? సిలువేస్తాడు. సిలువేయమని ఆజ్ఞించాడు. అంటే అర్థమైందా? పీపుల్ ఆర్ దట్ ఫికిల్. వన్ డే దే విల్ ప్రైజ్ యూ, వన్ డే దే విల్ కర్స్ యూ. అందుకని మనుషుల పైన ఆధారపడితే మన జీవితం ఎప్పుడు కూడా అడగనిపోయిన స్థితిలో ఉంటుందండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము నుండి 26 వచనాలు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చినది. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించుచున్నది. దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? దుఃఖంలో ఉన్న వారికి అసలు ఎందుకు జీవం ఇవ్వాలి? వారు మరణము నా అపేక్షితురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకనై ఉన్నది. అంటే ఎవరు ఎందుకు? వై ఇస్ లైఫ్ గివెన్ టు పీపుల్ హు ఆర్ సాడ్, పీపుల్ హు ఆర్ డిప్రెస్డ్, పీపుల్ హు ఆర్ సఫరింగ్. ఈరోజు మనం అనుకుంటాము వై అని దేవుని అడగటమే తప్పు అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు అనేక సార్లు దేవా ఎందుకు 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 అని అడిగాడు. అర్థమవుతుందండి? ఈరోజు మనం అనుకుంటాం ఎందుకు అని దేవుని ప్రశ్నించకూడదు. దేవుడు మీకు జవాబు ఇవ్వాలి, ఇప్పుడే ఇవ్వాలని చాలాసార్లు నేనే అడిగేదాన్ని. చాలాసార్లు దేవా నాకు ఇంత బాధ కలుగుతుంది, నువ్వు నాకు ఇప్పుడే జవాబు ఇవ్వు. నేను వెంటనే బైబిల్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడే మాట్లాడే అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. బికాస్ హీ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఆన్సర్ యూ, యూ కెనాట్ డిమాండ్ హిమ్. కానీ ఇక్కడ యోబు అడుగుతున్నాడు, ఎందుకు నాకు ఇది, వై am I alive? వై? ఎందుకంటే యేసు ప్రభు కూడా సిలువ పైన ఎక్కిన తర్వాత సిలువ పైన వ్రేలాడుతున్నప్పుడు ఆయన అడిగాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని అంటే, నా తండ్రి నీవేళ, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, నీవేళ నా చెయ్యి విడచితివి. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ఆస్క్ వై. యూ మైట్ బి ఆస్కింగ్ వై లార్డ్, వై, బట్ అట్ ద సేమ్ టైమ్ you have to see, you have to believe,
నా విమోచకుడు సజీవుడు. నాకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా, నాకు ఎన్ని సందేహాలు ఉన్నా, నాకు ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ నా దేవుడు నమ్మదగిన వాడని నేను నమ్ముతున్నాను. మీ ప్రశ్నలు ఉంటే దయచేసి దేవుని దగ్గర అడగండి, మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీ హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఆయన దగ్గర కుమ్మరించండి. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే ఇంకా జీవించడానికి కారణమే లేదు. అవును, పిల్లలు చచ్చిపోయారు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, ఇంకా జీవించడానికి కారణమేమి ఉంది? భార్య నన్ను తిడుతుంది, నన్ను కాదంటుంది, నన్ను వద్దనుకుంటుంది, ఇంకా నన్ను అసలు జీవించడానికి కారణం ఏంటి? ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ టు సర్వైవ్. ఈయనలో ఉన్న మంచి గుణం ఏంటిదంటే, ఇంత జరిగిన తర్వాత కూడా లోపల మినుకుమంటున్న ఆ విశ్వాసం ఇంకా ఉంది ఆయనలో. కానీ చాలామందిలో, మనలో ఇటువంటి శ్రమలు కానీ మనకు వస్తే అసలు ఎప్పుడు మనం దేవుని దూషించి మనమైనా చచ్చిపోతాం, కానీ మనం ఉండము. ఈయనకి ఇంకా విశ్వాసం ఉంది, ఇంకను దేవుని అడుగుతున్నాడు, ఇంకను దేవునితో మాట్లాడుతున్నాడు. హీ స్టిల్ హ్యాస్ ఫెయిత్, హీ స్టిల్ హ్యాస్ దట్ ఫ్లేమ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆ దేవుడు ఏదైనా చేసినా ఆయన ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, నా అనుభవం చెప్తాను. బిడ్డ ఎంత తప్పు చేసినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా ఇంకా ప్రేమ ఉంటుంది కదా. ఇది నా బిడ్డ అని ప్రేమ ఉంటుంది కదా. బిడ్డకి ఎలా అనిపిస్తుంది? నన్ను ప్రేమించట్లేదేమో, అందుకనే నన్ను ఇంత కొడుతుందేమో. అదే రీతిగా ఇక్కడ యోబుకి ఎంత జరిగినా కూడా హీ స్టిల్ హ్యాస్ దట్, బికాజ్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను తెలుసుకున్నాడు కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఉంది ఆయనలో. నా దేవుడు మంచి చేస్తాడు నాకు తెలుసు, కానీ నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ఇంకా బ్రతకనిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. హీస్ ఆస్కింగ్ జెన్యున్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ జెన్యున్ క్వశ్చన్స్, నేను ప్రతిసారి అంటాను, ప్రతి విశ్వాసికి ప్రశ్నలు ఉంటాయి, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అర్థం కాని పరిస్థితుల్లో టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో తీసుకెళ్ళండి. మీకు జవాబు వెంటనే వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, 2 నెలల తర్వాత వస్తుందని నేను చెప్పలేను, 2-3 సంవత్సరాల తర్వాత మీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కానీ దేవుడు తగిన సమయంలో మీకు బయలుపరుస్తాడు. ఎందుకు ఆ శ్రమలు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఏది జరిగినా ఇప్పుడు అర్థం కాదు. నా జీవితంలో కొన్ని తలుపులు మూయబడినప్పుడు, నా యవ్వన కాలంలో కొన్ని కాలేజెస్, కొన్ని ప్లేసెస్, కొన్ని కంట్రీస్ నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమవుతుంది. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితంలో ఎన్నో తలుపులు మూసివేయబడతాయి. మనకి ఆ పాయింట్లో, ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్లో మనకు అర్థం కాదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే కొన్ని నెలలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ విల్ చూస్ టు షో యూ. బయలుపరుస్తాడు దేవుడు మీకు తగిన సమయంలో. ఎందుకు మూసేశాడు ఆ తలుపు, ఎందుకు ఆ వ్యక్తిని వద్దన్నాడా, ఎందుకు ఈ కాలేజీ వద్దన్నాడు, ఎందుకు ఈ ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాలేదు. యూ విల్ అండర్స్టాండ్ లేటర్. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ గాడ్ జెన్యున్లీ. యూ కెన్ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. యూ కెన్ ఆస్క్ హిమ్, యూ కెన్ ప్లీడ్ హిమ్, ఐ నీడ్ టు నో అని అనొచ్చు. కానీ దేవుడు లేడు, నాకు నువ్వు వద్దు అనటమే మన జీవితంలో ప్రమాదకరంగా ఉంటుందండి. అప్పుడు యోబు అంటున్నాడు చూడండి, 13-15 వచనంలో యోబు గ్రంథము, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏంటండి? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అదే రీతిగా 16వ అధ్యాయము 19వ వచనము, నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఇక్కడ ఈ మాట చదువుతుంటే ఐ థింక్ హీస్ టాకింగ్ అబౌట్ జీసస్. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. ఈ మాటలన్నీ ఆయనలో ఇంకనూ విశ్వాసం ఉంది కాబట్టి, ఇవన్నీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత చెప్పిన మాటలు కాదండి. ఆ బాధలో ఉన్నప్పుడే, ఆ వేదనలో ఉన్నప్పుడే చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఒక పక్కన ఎందుకు దేవా అంటున్నాడు, ఇంకో పక్కన ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా పక్షాన పోరాడేవాడు అక్కడున్నాడు, నాకు న్యాయం తీర్చే దేవుడు అక్కడున్నాడు. ఈరోజు యోబు అస్సలు సనగలేదు అనలేదు అని అనుకుంటారు చాలామంది. అసలు సనగలేదు, అందుకని అంత గొప్ప విశ్వాసాన్ని. సనిగాడు, కంప్లైంట్ చేశాడు, బాధపడ్డాడు, దేవుడు అన్యాయం చేశాడు అన్న మాటలు అన్నాడు, కానీ ఆయన విశ్వాసం పోగొట్టుకోలేదు. డూ యూ అండర్స్టాండ్? ఈ శ్రమల గుండా వెళ్తూ కూడా ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోవట్లేదు. ఇదే మనలో తక్కువ అవుతుంది. ఒక శ్రమ వస్తే దేవుడే లేడు అని అంటాం. ఇక్కడ ఈయన దేవుడు లేడు అనట్లేదు, దేవుడి పైనే, దేవుడితోటే వ్యాజ్యం ఆడుతున్నాడు, దేవుడితోటే న్యాయము తీర్చు అని ఒక లాయర్ వ్యాజ్యం ఆడుతున్నట్లు జడ్జి దగ్గర.
ఆ రీతిగా యోబు కూడా వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుడు లేడు అన్న మాటలు వస్తున్నాయంటే అది కేవలం అపవాది నుండే. దేవుడు యెహోవా దేవుడు ఈ అనుభవము రాకముందు యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం ఇంత అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అనుభవము రాకముందు, విపత్తు కలగకముందు, విషాదము జరగకముందు యోబు గురించి అద్భుతంగా దేవుడు గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇంత పరీక్ష, ఇంత విపరీతమైన పరీక్ష అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. కానీ దట్ ఈస్ వేర్ వీ ఫెయిల్. ఆ విషయాల్లో మనం ఓడిపోతుంటాం. పరీక్ష ముందు అందరం బాగానే ఉంటాం. పరీక్ష అయిన తర్వాతనే వస్తుంది. నేను ఇంత అనుకున్నాను నా బిడ్డ గురించి, ఇంత ఆశపడ్డాను నా బిడ్డ చేస్తాడని, ఓర్చుకుంటాడని, సహిస్తాడని నేను అనుకున్నాను. కానీ నో, హీ ఫెయిల్డ్. కానీ యోబు విషయంలో దేవుడు ఇంకనూ సంతోషపడుతున్నాడు. పరీక్ష అయిన తర్వాత 42వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు పలికిన తర్వాత యెహోవా ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదంట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడే. మనం అనుకుంటాము యోబు దేవుడిని తిట్టాడు కదా, దేవుడిని దూషించాడు కదా అని అనుకుంటున్నాం. హీ వాజ్ రీజనింగ్ విత్ గాడ్, హీ వాజ్ ఆస్కింగ్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, యోబు, నా సేవకుడైన యోబు నన్ను గురించి యుక్తమైనది పలికాడు. కానీ మీరు పలకట్లేదు, పనికి మాలిన వ్యక్తులు అని ఆ ముగ్గురు స్నేహితుల గురించి చెప్తున్నాడండి దేవుడు. ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అని దేవుడు ఇద్దరు స్నేహితుల మీద చెప్తూ వచ్చాడు చూడండి. ఈరోజు గమనించండి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు ఎలాగా డిప్రెషన్కి, డిస్కరేజ్మెంట్కి గురవుతారో విశ్వాసులు కూడా అదే రీతిగా అవుతారు. విశ్వాసులు అవుతారు, సేవకులు అవ్వరు అంటే తప్పు. విశ్వాసులు అవుతారు, భక్తులు అవ్వరు అని అంటే అది తప్పు. అది మాయ. మీరందరూ దుఃఖంలో ఉండండి, మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటామండి, మాకు ఏ బాధ లేదు అన్నారు అనుకోండి, అది అబద్ధం, అబద్ధిక్కులు. ప్రతి ఒక్కరూ డిప్రెషన్ గుండా వెళ్తారు. ఎప్పుడైతే దేవునికి ఎక్కువ క్లోజ్ ఉంటారో వారికి ఎక్కువ ఇటువంటి శ్రమలు కలుగుతాయి. ముఖాముఖిగా మాట్లాడిన మోషేకే నన్ను చచ్చిపోతే బాగుండు అనిపిస్తే ఇంకా మనమెంత, మన గతెంత, మన స్థితి ఎంత. అట్లాంటిది ఈరోజు మనం నమ్మాలి ఏంటిదంటే, ఒక కోల్డ్ ఎట్లా కామన్ కోల్డ్ అంటారు కదండి, జలుబు వస్తుంది చూడండి, ఇట్స్ లైక్ దట్ అంట. డిప్రెషన్ ఎట్లుంటుందంట, ఏదో జలుబు వచ్చినప్పుడు అట్లా వస్తుంది కొంతమందికి. ప్రతి విశ్వాసికి అలాగా ఒక సీజన్లో వస్తుంది, ఒక సమయంలో వస్తుంది. ఇఫ్ యూ రికగ్నైజ్ ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, రెబ్యూక్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఇన్ యువర్ మైండ్, మీ మనసులోని, మీ ఆలోచనలోని యుద్ధం అంటే దాన్ని ఎదిరించండి, పోరాడండి, జయించండి. కానీ దేవుడు లేడు అనకండి. దేవుడి పైన అవిశ్వాసం, దేవుడి పైన తిరగబట్టం వద్దు. అది మనకే అపాయము. డిప్రెషన్ అనేది ఎలాగుంటుందంటే ఒక అలవలిలాగా లేస్తుంది. అల ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా దిగుతుంది అని నమ్మితే, అంటే ఎంత లోతు ఉంటుందో సముద్రము అలా ఎంత పెద్దగా ఉంటుందో తెలుస్తుంది అంటండి. లోతైన సముద్రం అంటే లోతైన ఆ రివర్ అయితే అంత పెద్ద అల ఉంటుందని తెలుస్తుంది. ఈరోజు పెద్ద అల అంటే మీరు గమనించాలి ఏంటిదంటే, ఎంత పెద్ద అలనో అంత పెద్ద దీవెన మీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా.